కేటీఆర్ను రేవంత్ కుమ్మక్కైపోయి అసలు విషయాన్ని దాచేశారని రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రైజ్ చేసి ఉండేవి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైపోయినాయి బీజేపీని ప్రత్యామ్నాయంగా రాకుండా చూడటానికి. ఎందుకు అంటే చిన్న ఉదాహరణ ఉంది. సత్యం రామలింగరాజుని రాజశేఖర రెడ్డి హయాంలోనే అరెస్ట్ చేశారు. వాస్తవంగా సత్యం రామలింగరాజుకి రాజశేఖర రెడ్డి కూడా మంచి సన్నిహిత్యం ఉంది. చంద్రబాబు గారి టైంలో కంటిన్యూ కావడమే కాదు, వాళ్ళు తీసుకున్న 108ని ఆ ప్రాజెక్టుని తీసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి. నమ్మిన వాళ్ళని నెత్తిన పెట్టుకునేటటువంటి మనిషి కాబట్టి అట్లాంటి అతను కావాలని మోసం చేశాడంటే లేదు. తర్వాత బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆయనది అంతర్జాతీయంగా షేర్ మార్కెట్లలోకి వెళ్ళిన నేపథ్యంలో ఈ షేర్ మార్కెట్లకు సంబంధించినటువంటి తేడా వ్యవహారంలో విదేశాల్లో కేసు ఒకటి రిజిస్టర్ అయింది. దాని ఆధారంగా అరెస్ట్ చేస్తే అమెరికన్ జైళ్లలో విదేశాల జైళ్ళలో ఉంచాల్సి వస్తుంది. అది భారీ దెబ్బ అవుతుంది. కాబట్టి ముందుగా ఇక్కడ అనుకుని ఇక్కడ కేసులో అరెస్ట్ చేసేస్తే ఆ తర్వాతన పైన ఇబ్బంది రాకుండా హెల్ప్ చేశారు పరోక్షంగా అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఎంతవరకు వాస్తవమో చెప్పలేం, బట్ ఆ విధంగా దాన్ని లెక్కగట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో ఈడీ దగ్గరికి వెళ్తే తీహార్ జైలుకి వెళ్తారు. ఈడీ ఓ పక్కన నోటీస్ ఇస్తుండగా ఏసీబీ ఎందుకు నోటీస్ ఇస్తుంది? ఈడీ ఓ పక్కన విచారణ జరుగుతుండగా ఏసీబీ ఎందుకు విచారణ జరుగుతుంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే కదా ఈడీ. ఇక్కడ చేస్తే ప్రతీకారం అంటారు, ఈడీ చేస్తే ఏమనడానికి వీలు ఉండదు కదా. కానీ అయినా ఏసీబీ దూకుడుగా ముందుకు ఎందుకు వెళ్తుంది అంటే మనం చూసుకున్నాం, ఢిల్లీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దని ఏమైనా చూస్తున్నారా? ఇది సందేహం.